వెళ్దాం. కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అనే వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగాయి. అయితే పట్టణ ఓటర్లు కొంత మందకొడిగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా చాలా మందకొడిగా పోలింగ్ బూత్లకు తరలించడం. ఈ రోజు పోలింగ్ అంతా కూడా దాదాపు మందకొడిగానే జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 61% మొత్తం ఓవరాల్గా పోలింగ్ జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇటు ఎక్కడ కూడా దాదాపు 70% దాటుతుందని చెప్పి అంచనా వేసినప్పటికీ కూడా పట్టణ ఓటర్లు మాత్రం కొంత తమ ఓటు హక్కును తక్కువ పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇటు రామగుండంతో పాటు కరీంనగర్ 2 కార్పొరేషన్ల పైన ఇటు ఆయా పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. చాలా పార్టీలు కూడా ఇక్కడ జెండా ఎగరాలని చెప్పి ఒక ధీమాతో మాత్రం ఈసారి ఎన్నికల ప్రచారం కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉదయం అని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేళ నుంచి ఇప్పటి వరకు ఓటర్లు పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అదే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో పాటు చాలా మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇటు కరీంనగర్ పరిధిలో మాత్రం కొంత చెదురుమదురు ఘటనలు మాత్రం చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. 28వ డివిజన్ వద్ద చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచుతారని చెప్పి పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడ చేరుకొని పోలీసులతో గొడవకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఒక ఉధృత పరిస్థితి మాత్రం నెలకొంది. తమ అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీసు వాహనం నుంచి తమ అనుచరులను తీసుకొని వెళ్ళిపోయారు. ఇటు 58వ డివిజన్ వద్ద జరిగినటువంటి ఉధృత పరిస్థితి నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలపైన పోలీసులు లాఠీలు చూపించారు. 6 కార్యకర్తలకు ఇటు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారిని అంతా కూడా ప్రస్తుతం అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల్లో కూడా ఇటు పోలింగ్ బూత్లో ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య గొడవ చేసుకుంది. ఇటు హుజరాబాద్లో 2వ డివిజన్లో మాత్రం ఏదైతే బ్యాలెట్ షీట్ ఉందో ఒక వ్యక్తి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఆ బ్యాలెట్ షీట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రస్తుతం అయితే అది కొంత వివాదాస్పదంగా మారినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ మాత్రం కొంత సెల్ ఫోను పోలింగ్ బూత్లకు ఎలా వెళ్ళిందనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం వరకు 33వ డివిజన్లో పోలింగ్ ఎన్నికల అధికారి నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. 242 బూత్లో దొంగ ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ కొంతమంది ఆ దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థిని జైరాబాద్ను సస్పెండ్ చేసినట్లుగా కొంత సమాచారం ఉంది. దీనిపైన ఎన్నికల అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత పోలింగ్ దొంగ ఓట్ల కలకలం మాత్రం అక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం పెద్దపెట్టిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని భావించినప్పటికీ తగ్గిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి ప్రతికూలంగా ఉంటుందని మాత్రం ఇప్పటికే అభ్యర్థులంతా కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 2283 మంది అభ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించుకోబోతున్నారు. ప్రధానంగా ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా తమ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పి భావించినప్పటికీ ప్రస్తుతం ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే మాత్రం కొంత గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఖచ్చితంగా కరీంనగర్లో హంగు వస్తుంది, అందులోనే మేమే కీలకం ఉంటామని చెప్పడం జరిగింది. దీంతో ఒకసారిగా ఇటు కరీంనగర్లో జరిగినటువంటి పోలింగ్ సరళిపైన కావచ్చు కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు రామగుండం కార్పొరేషన్ ప్రధానంగా కాంగ్రెస్ మొదటి సంది ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈసారి దక్కించుకోవాలని చెప్పి అక్కడ ప్రయత్నం చేస్తుంది. చాలా చోట్ల కూడా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. బీఆర్ఎస్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి భావిస్తుంది. ఎంఐఎం కూడా తమ మెజార్టీని పెంచుకోవాలని చెప్పి ముందుగా ప్రచారం చేసింది. అయితే ఏ పార్టీకి ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఓటర్లు బలపరుస్తారని మాత్రం వేచి చూడాలి. ఇక సిరిసిల్లలో మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారం పంపిణీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థి ఒడ్నెల శ్రీనివాస్ పైన కూడా కొంత అక్కడ వివాదంగా మారింది. అదంతా కూడా ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ఏదైతుందో పోలింగ్ మాత్రం కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది మాత్రం ఎల్లుండి వచ్చే వెల్లడయ్యే ఫలితాల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్